పహల్గామ్‌లో ఉగ్రదాడి తరువాత భారతదేశం ఖచ్చితంగా పాకిస్తాన్‌ని ఎన్ని రకాలుగా దెబ్బతీయాలో అన్ని రకాల ప్రణాళికలైతే సిద్ధం చేసుకోవడం చూస్తున్నాం. అంటే వాణిజ్యపరంగా, ఆర్థిక పరంగా ఏ విధంగా పాకిస్తాన్‌కి ఇబ్బందులకు గురి చేయాలని చెప్పేసి కూడా అంటే భారతదేశం ఆ విధంగా ప్రణాళికలు రాయడం చూస్తున్నాం. అందులో భాగంగానే సింధు నది జలాల్ని ఆపేయడం, అదే విధంగా ఇక్కడున్న మొత్తం కూడా పాకిస్తాన్‌కి చెందిన వాళ్ళని పాకిస్తాన్‌కే పంపించేయడం, ఇటువంటి నిర్ణయాలు తీసుకొని పాకిస్తాన్‌ని పెద్ద ఎత్తున దెబ్బతీయడం కూడా చూసాం. అయితే దీనికి కౌంటర్‌గా అటు పాకిస్తాన్ కూడా కొన్ని ప్రణాళికలు రచిస్తుంది. సో, అందులో భాగంగా ఒక నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్. దానివల్ల ఇప్పుడు భారతదేశానికి తీవ్ర స్థాయిలో నష్టం జరిగిందని కూడా అంటున్నారు. దాదాపు 5,000 కోట్ల నష్టం జరిగిందని అంటున్నారు. అయితే దీన్నిప్పుడు ఎలా ఇండియా కౌంటర్ చేస్తుంది అని చెప్పేసి చాలా మంది విశ్లేషకులైతే చర్చించుకుంటున్నారు. మరి ఎటువంటి నిర్ణయం పాకిస్తాన్ తీసుకుంది? మరి భారత్ ఇప్పటికే చాలా దెబ్బతీసింది కదా పాకిస్తాన్‌ని. సో, దీని నుంచి పాకిస్తాన్ ఏ విధంగా ఎదుర్కొంటుంది దీన్ని? సో, ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల భారత్‌కి అసలు ఎంత నష్టం వచ్చింది? మరి దీని నుంచి ఏ విధంగా ఇండియా కౌంటర్ అటాక్ చేస్తుంది? సో, దీనికి సంబంధించిన వివరాలు అందజేయడానికి మా ప్రతినిధి హారిక కూడా ఉన్నారు. సో, ఒకసారి తెలియజేస్తారు పాకిస్తాన్ ఎలా ముందడుగు వేస్తుంది భారత్‌ని ఢీకొట్టడానికి? ఎందుకంటే భారత్ చాలా ఆహ్, ఫాస్ట్‌గా నిర్ణయాలు తీసుకుంటుంది. ఫాస్ట్‌గా ప్రణాళికల్ని అమలు చేయడం చూస్తున్నాం. సో, ఏం జరుగుతుంది? సో, దీని విషయాల్ని హారిక ఒకసారి చెప్తుంది. హారిక. రైట్ ఆదిత్య. సో, ఏం జరుగుతుంది? భారత్‌కి 5,000 కోట్ల నష్టం అని జెప్పేసి ఒక వార్తొచ్చింది. పాకిస్తాన్ కూడా భారత్‌ని దెబ్బ కొట్టే విధంగా కొన్ని ప్రణాళికలు రచించడం చూస్తున్నాం. మరి దీన్నెలా ఇండియా కౌంటర్ అటాక్ చేస్తుంది హారిక? అసలు ఏం జరిగింది ఈ విషయంలో? ఈ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభం కావచ్చనే సంకేతాలు బయటకొస్తున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ ను దెబ్బకు దెబ్బ తీయాలని భారత్ ప్రభుత్వం సరైన ప్రణాళికలు చేస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఆర్థిక పరంగా గాని, వాణిజ్య పరంగా గాని కఠిన నిర్ణయాలు తీసుకుందని చెప్పుకోవాలి. అయితే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై కూడా ఉక్కుపాదం మోపింది. అయితే సింధు జలాల రద్దుతో పాటు వీసాలు రద్దు, అటారీ వాఘా బోర్డు మూసివేత కారణంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది అని చెప్పుకోవాలి. అలాగే పాకిస్తాన్ కి అప్పు ఇవ్వొద్దని ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ కూడా ప్రతిపాదనలు కూడా ఇచ్చింది. దీంతో పాకిస్తాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అతి కొద్ది రోజుల్లోనే ఇప్పటికే ఆర్థిక పరంగా గాని, వాణిజ్య పరంగా గాని కఠిన నిర్ణయాలు తీసుకుందని చెప్పుకోవాలి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ఉక్కుపాదం మోపిందని చెప్పాలి. అయితే సింధు జలాల రద్దుతో పాటు వీసాల రద్దు, అటారీ వాఘా బోర్డు మూసివేత కారణంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని చెప్పాలి. అలాగే పాకిస్తాన్ కు అప్పు ఇవ్వొద్దని ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ కూడా ప్రతిపాదన కూడా పంపింది. అయితే దీంతో పాకిస్తాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అతి కొద్ది రోజుల్లోనే ఆ దేశంలో ఆర్థిక మాంద్యం కొట్టుకుపోతోంది అని ఇప్పుడు ప్రస్తుతం దీని గురించి అయితే చర్చ నడుస్తోంది. ఎందుకంటే అసలు పాకిస్తాన్ కి అంత బలం లేదు అని చెప్పుకోవాలి. ఒక పక్క మనం ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాము. అసలు పాకిస్తాన్ కి అంత శక్తి లేదు. అటు అమెరికానో, ఇటు చైనానో అప్పులు ఇవ్వడమో లేకపోతే ఏదో ఒక రకంగా సహాయం చేస్తే మాత్రమే అది సర్వైవల్ అయ్యే సిచ్యువేషన్ లో ఉంది అని చెప్పేసి అయితే ప్రస్తుతం అందరూ మాట్లాడుతున్న విషయం. ఇదిలా ఉంటే తామేమి తక్కువ కాదని పాకిస్తాన్ సైతం భారత్ పై పలు ఆంక్షలు విధించింది అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. అలా పాకిస్తాన్ గగనంతరం కూడా మూసివేసింది. దీంతో భారత్ లోని వైమానిక సంస్థ ఎయిర్ ఇండియాకు సుమారు 5,000 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఆదిత్య. అయితే ఏడాది పాటు పాకిస్తాన్ ఇలా ఎయిర్లైన్స్ మూసివేస్తే భారత్ కు 5,000 కోట్ల నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడుతున్నారు. విషయం ఓకే, కానీ పాకిస్తాన్ నిర్ణయంతో ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించే అవకాశం కూడా ఉంది. ఈ విషయంపై ఇప్పటికే ఎయిర్ ఇండియా నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. కానీ ప్రస్తుతం ఎయిర్ ఇండియాతో పాటు ఇతర భారతీయ విమాన సంస్థలైన ఇండిగో, స్పేస్ జెట్ సంస్థలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అయితే భారత్ నుంచి ఇతర దేశాలకు ప్రయాణించే వాళ్ళు ఇకపై పాకిస్తాన్ ఎయిర్వేస్ నుంచి ప్రయాణించేందుకు వీలు లేదు. ఈ నిర్ణయం ఎప్పటి వరకు అమల్లో ఉంటుందో తెలియదు అని అంటున్నారు. కానీ 2025 మే 25 వరకు ఇది కొనసాగే అవకాశం ఉందంటున్నారు. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరోవైపు భారత్ కూడా పాకిస్తాన్ విమానాల కోసం తన ఎయిర్వేస్ మూసివేసిన విషయం మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. మరోవైపు ఉగ్రదాడి ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. కానీ
లభించిన 2 కీలక వీడియోల ఆధారంగా ఉగ్రదాడి ఎన్ఐఏ విశ్లేషిస్తుంది. అసలు ఇది ఉగ్రదాడి అవునా కాదా? అంటే జిప్ లైన్ ఆపరేటర్లను విచారణ చేస్తుంది అని కూడా అంటున్నారు ఎన్ఐఏ. బైసరన్ లోయలో ఉగ్రవాదులు వాడిన 40 క్యాడ్జీలను గుర్తించారు. ఈ దీనికి సంబంధించి విచారణకైతే ముమ్మరం చేస్తున్నారని చెప్పుకోవాలి. కానీ పహల్గామ్ ఉగ్రదాడి జరిగి సుమారు 10 రోజులు కావస్తున్న ఈ ఉగ్రవాదులు ఆ దట్టమైన అడవుల్లో మనుగడ ఎలా అనే విషయంపై ఎన్ఐఏ దృష్టి సారించింది. ఇందులో భాగంగా వారి వద్ద సమృద్ధిగా ఆహార పదార్థాలు ఉండి ఉండొచ్చు అని అంటున్నారు. అందువల్లే ఇన్ని రోజులు దట్టమైన అడవుల్లో ఉంటున్నారని అధికారులు భావిస్తున్నారు. ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారని చెప్పుకోవాలి ఎన్ఐఏ. కానీ అంటే ఇంతకు ముందు చెప్పినట్టుగానే అసలు 10 రోజులు అయ్యింది. అటు పాకిస్తాన్ కి వెళ్ళలేరు, ఇటు ఇండియా జనసంద్రంలో కలిసిపోలేరు. మరి వాళ్ళు ఎక్కడున్నారు అన్న విషయం మీద మాత్రం ఇంకా చర్చలు నడుస్తున్నాయి. మరి వాళ్ళకి సరిపడా ఫుడ్ వాళ్ళతో ఉందా, లేకపోతే అక్కడ కాశ్మీర్ లో ఉన్న ముస్లింస్ ఎవరైనా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారా, లేకపోతే అటు పాకిస్తాన్ నుంచి వాళ్ళకి ఏమైనా హెల్ప్ అందుతుందా అనే దాని మీద చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి ఆదిత్య. అయితే ఇప్పటికైతే త్రివిధ దళాల్లో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించారు. అందులో ముఖ్యంగా త్రివిధ దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారనైతే మాత్రమే తెలుస్తుంది. టైం, డేట్ మీరే ఫిక్స్ చేయాలని ఆదేశాలు ఇచ్చారంటున్నారు. పాకిస్తాన్ కు ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుంది అని కూడా ప్రధాని మోదీ అన్నారు. మరి ఉగ్రవాదాన్ని అణచివేయాలన్నదే తమ ధ్యేయం అని తెలిపారు. ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లయితే తెలుస్తుంది ఆదిత్య. మరి చూడాలి. ఇప్పటికైతే ఖచ్చితంగా మోడీ వెనక్కి తగ్గే అవకాశం లేదు అంటున్నారు. ఈవెన్ రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చాము సైన్యానికి, ఇప్పుడు వాళ్ళే చూసుకుంటారు పాకిస్తాన్ కి ఎలాంటి జవాబు ఇవ్వాలి అనే దాని మీద అని చెప్పేసి కూడా అంటున్నారు. సో చూద్దాం ఆదిత్య, అంటే ముఖ్యంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది. ఓకే హారిక, థ్యాంక్ యూ సో మచ్ హారిక. ఇది మరి పాకిస్తాన్ అటు భారత్ కు ధీటుగా సమాధానం చెప్పేందుకు గగనతలాన్ని మూసేసింది. సో భారత్ కు సంబంధించిన ఎటువంటి ఏరోప్లేన్స్ పాకిస్తాన్ గగనతలం నుంచి ప్రయాణించడానికి వీల్లేదని చెప్పేసి చెప్పడం. అయితే దీని వలన భారత్ కు ఎయిర్లైన్స్ కి చాలా నష్టం వాటిల్లే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. దాదాపు 5,000 కోట్లు అని చెప్పేసి ఎయిర్ ఇండియాకు నష్టం వాటిల్లిందని కూడా అంటున్నారు. అయితే దీన్ని అఫీషియల్ గా ఎయిర్ ఇండియా వాళ్ళు కూడా అనౌన్స్ చేయలేదు. కాకపోతే దీన్ని రిపోర్ట్ ని పంపించేశారు, ఈ విధంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ముందే ఊహించే ఉంటారు కేంద్ర గవర్నమెంట్ కూడా. అంటే ఆల్రెడీ భారత్ చాలా దెబ్బతీసింది పాకిస్తాన్ ని. సింధు నది జలాలని ఆపేయడం కానివ్వండి, లేకుంటే టిఎంఎఫ్, లేకుంటే వరల్డ్ బ్యాంక్ కు సంబంధించి వాళ్ళకు కూడా ప్రతిపాదన చేసింది, మీరు పాకిస్తాన్ కి అప్పులు ఇవ్వద్దు అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి అని చెప్పి ఆ విధంగా వాళ్ళకు కూడా ప్రతిపాదన చేసింది. ఇక్కడున్న పాకిస్తాన్లందరినీ కూడా వాళ్ళ దేశానికి పంపించేయడం, ఇలా చాలా నిర్ణయాలు తీసుకొని పాకిస్తాన్ ని దెబ్బ కొట్టడం చూసాం. సో అదే విధంగా పాకిస్తాన్ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం, గగనతలాన్ని మూసివేసి భారత్ ధీటైన సమాధానం చెప్దామని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేశారు. సో అందులో భాగంగానే 5,000 కోట్లు నష్టం వాటిల్లిందని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాకపోతే ఇది పెద్ద నష్టం వాటిల్లే అంత ఇది కాదు. ఖచ్చితంగా ప్రత్యామ్నాయాలు చూస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి, లేకుంటే ఎయిర్లైన్స్ వాళ్ళు కానివ్వండి. సో వాళ్ళు వేరు వేరు రూట్స్ వెతుకుతున్నారు. సో దాని ప్రకారం మొత్తం ప్రాసెస్ నడుస్తుంది. ఇదంతా ఇబ్బందికరంగా అయితే కాదు అని కూడా విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. సో చూద్దాం మరి ఇటు భారత్ కి పాక్ కి మధ్య